ఈ ఐటెమ్ సాంగ్ లిరిక్స్ నేను కొన్ని విన్నాను. ఈ ఐటెమ్ సాంగ్ గురించి నా ఒపీనియన్ చెప్తాను. పుష్ప 1 మూవీ ఐటెమ్ సాంగ్ కి పుష్ప 2 ఐటెమ్ సాంగ్ కి చాలా తేడా సమంత ఐటెమ్ సాంగ్ గా నటించారు. ఎందుకంటే అప్పుడు తను ఐటెమ్ సాంగ్ లో ఉందని ఇప్పుడు మూవీ కొంచెం హైప్ వచ్చింది అనిపించింది నాకైతే. ఎవరిని తక్కువ చేసి అనట్లేదు, నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. ఇప్పుడు ఐటెమ్ సాంగ్ లో మాత్రం శ్రీలీల తీసుకున్నారు. ఐటెమ్ సాంగ్ లో తీసుకున్నారు కానీ ఇప్పుడు ఐటెమ్ సాంగ్స్ లిరిక్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. లిరిక్స్ కూడా కొంచెం తెలిసి తెలియనట్టు అనిపించినట్టు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి లిరిక్స్ మాత్రం. మొదటి సాంగ్ ఐటెమ్ సాంగ్ కి ఈ సాంగ్ మొదటి వీడియోలో ఐటెమ్ సాంగ్ అప్పుడేమో రిపీట్ గా అవే లిరిక్స్ పెట్టారు ఐటెమ్ సాంగ్ లో. ఇప్పుడేమో డిఫరెంట్ గా పెట్టారు. దానికి దీనికి చాలా తేడా ఉంది రెండు వింటుంటే. మొదటి వీడియోలో అప్పుడు స్టెప్స్ కూడా హీరోని ఎందుకంటే ఒక 4 స్టెప్లు పెట్టారు ఐటెమ్ సాంగ్ లో. తర్వాత తనకు అంతగా స్కోప్ ఏమీ లేకుండా వాటితోటే కంటిన్యూ చేశారు అనిపించింది. ఈసారి మాత్రం శ్రీలీలకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చి, ఎందుకంటే తన పైన ఎక్కువ డాన్స్ స్కోప్ ఇచ్చి తనకే ఎక్కువ నటించేటట్టు ఐటెమ్ సాంగ్ లో అనిపించింది ఈసారి అయితే. ఎందుకంటే ఐటెమ్ సాంగ్ లో ఎక్కువ శ్రీలీలనే ఎక్కువ కనిపించింది. బన్నీ సార్ కూడా ఐటెమ్ సాంగ్ లో ఎక్కువ డాన్స్ చేయకపోవచ్చు, ఎందుకంటే తను కనిపించింది తక్కువ సెకండ్లే కనిపించాడు ఐటెమ్ సాంగ్ లో అయితే. అందులో తన స్టెప్స్ కూడా ఎక్కువ ఉండవచ్చు ఉండకపోవచ్చు. తను డాన్స్ చేసేది మాత్రం తక్కువనే అనిపిస్తుంది ఐటెమ్ సాంగ్ లో మాత్రం. కానీ ఈసారి మాత్రం ఐటెమ్ సాంగ్ అంత హైప్ ఏమీ లేదు. మొదటి వీడియోలో ఉన్న హైప్ ఈసారి మాత్రం అంతగా ఏమీ లేదు. ఎందుకో మరి ఎక్కడో పోయిందనిపిస్తుంది ఐటెమ్ సాంగ్ లో. నాకైతే అలా అనిపించింది. నా ఒపీనియన్ నేను చెప్పాను. శ్రీలీల మాత్రం ఐటెమ్ సాంగ్ లో మాత్రం కొత్తగా కనిపించారు. అందులో స్టెప్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఎంచుకొని వేశారు. నేనైతే ఫుల్ మూవీ కోసం వెయిటింగ్ చేస్తున్నా. ఫుల్ మూవీ రియాక్ట్ అనే ఛానల్ ని మొదటిసారి చూస్తే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్. మొదటిసారి ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అయిన వీడియోస్ మీకు త్వరగా వచ్చేస్తుంది. బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకోండి ఫ్రెండ్స్.